ఇంకా డాక్టర్ దగ్గరికెళ్ళిన ఫస్ట్ డే నేను మా అక్క టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్‌లు అన్నీ చేపించుకున్నామని చెప్పాం గదా! నెక్స్ట్ డే మార్నింగే మా హస్బెండ్ వచ్చారనమాట. ఆ టెస్ట్‌లన్నీ పట్టుకొని నేను మా హస్బెండ్ అయితే వెళ్ళాము. అంటే యాజ్ యూజువల్‌గా అందరూ అడిగే క్వెషన్సే నేను మళ్ళీ డాక్టర్‌కైతే అడిగాను. హౌ ఈజ్ మై హెల్త్ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసేసి. అంతా బావుంది అని అయితే చెప్పారు. అండ్ అందరూ అడిగే కామన్ క్వెషనే నేను అడిగాను. ఇట్ ఈస్ ఎ నార్మల్ డెలివరీ ఆర్ ఎల్స్ ఎ సి సెక్షన్? ఎనీ ఛాన్సెస్ ఫర్ నార్మల్ డెలివరీ అని అయితే నేను చెప్పి అడిగాను. షీ స్మైల్డ్ అండ్ సెడ్ ఐ కాంట్ సే అనమాట. ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది అట్లా చెప్పడానికి. బట్ ఇట్స్ ఓకే, నువ్వైతే పాజిటివ్‌గా ఉండు అని చెప్పైతే చెప్పారు. యాక్చువల్‌గా ఆవిడ మాటల్లోనే చాలా సూతింగ్‌గా ఉండేది. ఏదైనా డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ అని అంటారు కదా! దట్ టూ తనకి ఏజ్ పరంగా పెద్దది అండ్ ఎక్స్పీరియన్స్ పరంగా పెద్దదనమాట. సో, అందుకనే మనకి ఓపికగా చెప్తున్నారేమో అని చెప్పి అనిపించింది. ప్రతీదీ ఏ క్వెషన్ అడిగినా కూడా చాలా ఓపికగా చెప్పారు. కానీ నా ప్రీవియస్ గైనిక్ నేను ఎవరినైతే వైజాగ్‌లో చూపించుకున్నానో ఆమెకి అంటే ఎక్కువ పేషెంట్స్ ఉండడం వల్ల ఆమె రష్ అయ్యి ఎక్కువ చెప్పలేకపోయేవారనమాట. దట్ ఈస్ నాట్ హర్ ఫాల్ట్ అనమాట. నేను అదొక ఫాల్ట్ అని కూడా నేను చెప్పను. బట్ ఇంత ఇంటరాక్టివ్‌గా అయితే ఉండేవారు కాదు. ఏదైనా సరే పాత డాక్టర్సే కదా! సో, అందుకనే నేను ఈవిడ్ని ప్రిఫర్ చేశాను. అండ్ నేను అనుకున్నాను కూడా నాకు ఈమె నచ్చకపోతే కంటిన్యూ చేయొద్దు అని కూడా అనుకునే వెళ్ళాను నేను ఫస్ట్ విజిట్‌కి. కానీ నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ నేను అడిగిన ప్రతి ఒక్క క్వెషన్‌కి చాలా ఓపికగా ఆన్సర్ కూడా చెప్పారు. ఎవరైనా అంతే అనుకుంటారు కదా! మనం అడిగిన దానికల్లా ఆన్సర్ చెప్తేనే మనకు కొంచెం ప్రశాంతంగా ఉండగలం. అండ్ మెయిన్‌లీ నేననమాట. నా అడిగిన క్వెషన్స్ అన్నిటికీ ఆన్సర్ రాకపోతే కనుక నాకసలు మైండ్ అనేది చాలా డైవర్ట్ అయిపోతుంది. అండ్ నేను అక్కడి నుంచి పాజిటివ్‌గా ఉండననమాట. ఏంటి ఈమె ఏం చెప్పట్లేదు అనేటట్టు అనిపిస్తది. వాళ్ళు ఎంత మంచిగా చూసినా నాకు ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి రావు. సో, అందువల్ల నేనైతే ఈవిడ దగ్గర చాలా సాటిస్ఫై అయ్యాను. అండ్ చాలా మంచిగా కూడా అనిపించింది. ఏదైనా సరే నా ఉద్దేశంలో ఏంటంటే కార్పొరేట్ సెక్టార్స్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. మన దృష్టిలోని ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆమెకి 30+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళ హాస్పిటల్ ఎంత పాతదై ఉంటుంది. అంత పాత హాస్పిటల్ అయినా చాలా హైజీనిక్‌గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. నాకు ఆ విషయంలో నచ్చింది.